బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఒక 20 శ్లోకాలు చెప్పుకున్నాం. మనం 40 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 41వ శ్లోకం నుంచి మోక్ష సన్యాస యోగంలో మనం తీసుకునే సన్యాసం అంటే మనం విడిచిపెట్టేది ఏదైనా కూడా మనకి విడుదల, బంధనాల నుంచి విడుదలనిచ్చేదిగా ఉండాలే గాని కొత్త బంధనాల్లో ఇరికించేదిగా ఉండకూడదు. అయితే ఏది మనకి మోక్షాన్ని ఇస్తుంది, ఏది మనల్ని బంధాల్లో ఇరికిస్తుంది అనేది మనకి మనమే చెక్ చేసుకోవాలి. అలాగే చెక్ చేసుకోవడానికి ఈ 40 శ్లోకాల్లో కూడా అర్జునుడు అడుగుతారు, త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి అని అడుగుతారు. ఓకే, అడిగాక అప్పుడు కృష్ణ పరమాత్మ ఇవన్నీ చెప్తారు. త్యాగం గురించి, దాని యొక్క అంటే తామస త్యాగి, రాజస త్యాగి, సాత్విక త్యాగి అని చెప్తూ నిజమైన త్యాగి ఎవరు అనేది ఒక 3 శ్లోకాలు చెప్తారు. ఆ తర్వాత కర్మ యొక్క హేతువులేంటి, కర్మ ప్రేరకాలేంటి, ప్రేరణలేంటి, ఇలాగా చెప్తారు. చెప్పాక బుద్ధి గురించి గుణ విభేదనతో, ధృతి గురించి గుణ విభేదనతో, సుఖము గురించి గుణ విభేదనతో, అలాగే కర్త గురించి గుణ విభేదనతో, కర్మ గురించి గుణ విభేదనతో, ఇలాగా ఒక దగ్గర 6-7 విషయాల్ని ఇటువంటి కర్తలం అయితే మనం రాజస కర్తలం. ఇలాగ మనకి మనమే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ గుణము ఎటువంటి ఫలాన్ని ఇస్తుంది, మరణాంతరం ఏ గుణంలో ఉంటే ఎటువంటి జీవనం వస్తుందని చెప్పి మనకి గుణత్రయ విభాగ యోగంలో ఆల్రెడీ చెప్పేశారు. గుణం యొక్క స్వభావము, దాని యొక్క ప్రభావము, ఆ గుణంలో కేవలం ఆ గుణం యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మన మరణం తర్వాత మన జీవితం ఎలా ఉంటది, అసలు మనకి దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటది అని చెప్పి మనకి గుణత్రయ విభాగ యోగంలో ఆల్రెడీ చెప్పారు. సో ఇటువంటి పని చేస్తే ఈ గుణంతో చేస్తున్నట్టు, ఇటువంటి పని చేస్తే ఈ గుణంతో చేస్తున్నట్టు, ఇటువంటి దానం చేస్తే ఈ గుణంతో చేస్తున్నట్టు, ఆ ఫలితం ఎక్కడ అయితే అటువంటి దానం అయితే ఫలితం ఏ విధంగా ఉంటదయ్యా అంటే గుణత్రయ విభాగ యోగంలో రిప్లై ఉందని. ఇక్కడ ఫలితాల గురించి చెప్పరు, జస్ట్ చెక్ చేసుకోమంటారు. చెక్ చేసుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవడం అంటే స్వ అధ్యయనం. స్వయంగా మన స్వతహాగా మన స్వయంలోన అంటే మన ఆత్మలోన ఎటువంటి గుణం వల్ల మనం భౌతికంగా ఎటువంటి పని చేస్తున్నాము, మనం చేసే పని బట్టి మన ఆత్మలోన అటువంటి పనికి కారణమైన గుణం ఇది అనేది మనకి చూపిస్తున్నారు, అంతే, తెలియజేస్తున్నారు. మనమే చెక్ చేసుకోవాలి, మనం ఎటువంటి గుణంలో ఉన్నామనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అది కావాలా వద్దా అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ గుణమైనా సరే బాధ కలిగిస్తుంటే అది దుర్గుణం అవుతుంది. ఏ గుణమైనా సరే బాధ నుంచి బయటికి తీసుకొచ్చేది, బాధ ఇవ్వకుండా ఉండేది అయితే అది సద్గుణం అవుతుంది. అది తామసం అవ్వచ్చు, రాజసం అవ్వచ్చు, సాత్వికం అవ్వచ్చు. సో ఆ క్లారిటీ మనకు మనం తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో ఇది చదివాము, ఇది విన్నాము, ఇక్కడతో ఇది అయిపోయింది అనుకోవడానికి లేదు. దీనికి సంబంధించిన లింక్ ముందధ్యాయంలో ఉండొచ్చు. అంటే ఇందులో వచ్చే క్వశ్చన్కి ఆన్సరు ముందధ్యాయంలో ఉండొచ్చు. ముందధ్యాయంలో వచ్చే ప్రశ్నకి ఆన్సరు తర్వాత అధ్యాయంలో ఉండొచ్చు. ఇది మనం దాన్ని లోతుగా అర్థం చేసుకోవడము, స్వాధ్యాయం, అధ్యయనం, అవగాహన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఏం చెప్తారంటే ఒక 5 అంశాలు చెప్తారు. ఈ 41వ శ్లోకం నుంచి 5 అంశాలు చెప్తారు. ఒకటి
ఏంటిది వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు దేని ఆధారంగా వచ్చాయి? మనకి జ్ఞానకర్మ సన్యాస యోగంలో చెప్తారు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య అని. గుణాల్ని బట్టి కర్మల్ని బట్టి వర్ణ విభజన అనేది జరిగిందే తప్ప జన్మని బట్టి కాదు. ఆ ఆ ఆ- ఆ అంటే ఒక బ్రాహ్మణుడి కడుపున పుట్టినంత మాత్రాన మనం బ్రాహ్మణం అయిపోము. కాబట్టి ఆ తత్వాన్ని అక్కడ ఒక అవుట్లైన్ లాగా అందించారు, దాన్ని అవగాహన చేసుకోవడానికి. అంటే ఆ దానికి సంబంధించి మన బుర్రలో ఉన్న విభేదనలు, అడ్డుగోడల్ని మనం తొలగించుకుంటే మనం ఇంకా మెల్లమెల్లగా ఏకత్వంలోకి రావడానికి అవకాశం ఉంటాది అనేది అందుకు అక్కడ చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్తారు, దాన్ని వివరంగా చెప్తారు. బ్రాహ్మణ తత్వం అంటే ఏంటి, శూద్ర తత్వం అంటే ఏంటి, వైశ్య తత్వం అంటే ఏంటి, ఇది ఉమ్, క్షత్రియ తత్వం అంటే ఏంటి అనేది చెప్పి మనం ఎక్కడ మొదలవుతాము, ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియజేస్తారు. ఇది చెప్పాక స్వధర్మం గురించి చెప్తారు. అంటే ఇది ఆచరణాత్మకమైనది ఈ అధ్యాయం మొత్తం. ఇలా మనలో ఉన్న ఈ విభేదనలన్నిటినీ కూడా ఒకటి 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 క్లోజ్ చేస్తూ క్లోజ్ చేస్తూ క్లోజ్ చేస్తూ వెళ్తే అప్పుడు మనకి విడుదల వస్తుంది. అందుకు ఈ అధ్యాయంలో ముందు అధ్యాయంలో చెప్పిన పాయింట్స్ రిపీట్ అవుతాయి, కానీ దాని కోణం డిఫరెంట్, దాని లోతుల్లోకి వెళ్ళి చెప్తారు. మనల్ని ఆ లోతుల్లోకి తీసుకెళ్ళి మన బుద్ధిని ఇంకా సూక్ష్మంగా ఇంకా సూక్ష్మంగా ఇంకా సూక్ష్మంగా పదును పెడతారన్నమాట. కరెక్ట్ చెప్పాలంటే మన బుద్ధిని బాగా పదును పెడతారు. అది మనం అవగాహన అయితే మనం ఇంకా పదును పెట్టుకోవచ్చు. బుద్ధి పదును పెట్టుకోవడానికి కావలసిన అంశాలని ఇక్కడ అందించారు. స్వధర్మం గురించి చెప్తారు. స్వధర్మం గురించి చెప్పాక అంతఃకరణాన్ని ఎలా జయించాలి, అంటే నన్ను నేను ఎలా జయించాలి, జయించడానికి నాకేం సోర్స్ ఉంది, నన్ను నేను ఎలా జయించుకోగలను అనే విషయాన్ని తెలియజేస్తారు. ఆ తర్వాత అర్జునుడికి సందేశం ఇస్తారు. అక్కడతో అర్జునుడికి సందేశం ఇచ్చాక అర్జునుడు తిరిగి తన మనోగతాన్ని, తనకేమనిపిస్తుంది ఇంత విన్నాక, తన విషాదం నుంచి వచ్చిన ప్రశ్నల నుంచి భగవంతుడిచ్చిన సమాధానాలన్నీ విన్నాక, ఆయన అడిగే ప్రశ్న, భగవంతుడిచ్చిన సమాధానం, ఇవన్నీ విన్నాక అర్జునుడికి ఏమనిపించింది, ఆయన రియాక్షన్ ఏంటి అనేది చెప్పాక భగవద్గీత క్లోజ్ అవుతుంది సంజయుడి యొక్క మాటలతో. సంజయుడి యొక్క ధృతరాష్ట్రుడి యొక్క శ్లోకం మాటలతో మొదలయ్యి సంజయుడి యొక్క మాటలతో క్లోజ్ అవుతుంది భగవద్గీత. ఓకే, అయితే ఈరోజు మనం 3 అంశాలు, వర్ణాలు, స్వభావం అండ్ అంతఃకరణాన్ని జయించడం, ఈ 3 అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మనం శ్లోకాల్లోకి వెళ్దాం. అందరి దగ్గర పీడిఎఫ్ ఉంది కదా. 41వ శ్లోకం 41 నుంచి 45 వరకు ఈ 5 శ్లోకాల్లో వర్ణ విభేదన అనేది ఏ విధంగా జరిగింది, అసలు వర్ణము అనేది ఎందుకు ఇవ్వబడింది, దాని యొక్క అసలు స్వరూపం, దాని యొక్క అసలు తత్వాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, శ్లోకాల్లోకి వెళ్దాం. 41వ శ్లోకం. ఓ పరంతప, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి ఉన్నవి. స్వాభావికములైన గుణములను బట్టి, స్వభావం ఆత్మలో ఉన్న గుణాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు మన మన అంతరంగంలో ఏది ఉంటుందో, అంటే దేని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏది చెయ్యాలనిపిస్తుందో, ఏది తెలుసుకోవాలనిపిస్తుందో, ఏ కోరికలు ఉన్నాయో, ఏ గుణాలు ఉన్నాయో దాన్ని బట్టే మనం కర్మ చేస్తాం. అదే విధంగా
స్వభావంలో ఉన్న గుణాల్ని బట్టి కర్మ చేస్తారు. ఆ కర్మని బట్టి బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అనేది నిర్ణయించబడతాది. అంటే మనమేంటి అనేది దీన్ని బట్టి తెలుస్తది. క్లియర్‌గా చెప్తున్నారు చూడండి. అట్లే శూద్రుల కర్మలను, వాళ్ళు చేసే పనులు వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి, వాళ్ళ స్వభావంలో ఏ గుణముందో దాన్ని బట్టే విభజింపబడి ఉన్నది. ఇక్కడ గుణాన్ని బట్టి అంటే మనం చేసే హ్మ్, యజ్ఞము, దానము, తపస్సు, ఆహారము, పూజ, ఆహ్, ధృతి, బుద్ధి, కర్మ, కర్త, సుఖము, ఆహ్, ఇవన్నీ కూడా గుణ విభజనతో, విభేదంతో, గుణభేదంతో తెలియజేశారు కదా! ఇప్పుడు ఇవి కూడా వర్ణాలు కూడా గుణాల ఆధారంగానే విబ్ అందించబడ్డాయి అని చెప్పారు. అయితే అది ఎలా? ఏ గుణం? ఏ గుణము ఏ కర్మ చేయిస్తది? ఏ కర్మ చేసేవాడు ఏ కేటగిరీలోకొస్తారు అనేది చెప్తారు. 42 ఇక్కడ చూద్దాం. అంతఃకరణ నిగ్రహము. ఇంద్రియములను వశమునందుంచుకొనుట. ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట. బాహ్యాభ్యంతరముల శుచిత్వము. ఇతరుల అపరాధములను క్షమించుట. రుజుమార్గ జీవనము అంటే మనస్సు, ఇంద్రియముల సరళత్వము. వేద శాస్త్రముల యందును, ఈశ్వరుని యందును, పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట. వేద శాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము. మొత్తం 10. ఇవి 10 కర్మలు, గుణాలు కాదు. స్వభావంలో ఉండే గుణాలను బట్టి కర్మలు ఉంటాయి. కర్మల్ని బట్టి విభజన. ఓకే, ఈ 10 చేసే కర్మలు. ఈ 10 కర్మల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ఆసక్తి ఉన్నవాడు, ఈ 10 కర్మలని ఆచరించేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు, స్వభావాన్ని అనుసరించి చేసే పనులు, ఆ పనులు చేయడంలో ఉండే శ్రద్ధ. అయితే ఈ పనులేంటి? ఫస్ట్ అంతఃకరణ నిగ్రహము. అంతరంగాన్ని మన అంతరంగాన్ని నిగ్రహంగా ఉంచుకోగలడం, బ్యాలెన్స్‌గా ఉంచుకోగలడం. అంతఃకరణాన్ని బ్యాలెన్స్‌గా ఉంచుకోగలడం. అంటే ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది, భయం వచ్చింది. అటువంటప్పుడు మనల్ని మనం కోల్పోయి ఏదో ఒక పని చేసేస్తాం కదా! అలాగా కాకుండా ఆ ఎమోషన్స్, మన అంతరంగంలో ఎమోషన్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేసుకుని ఒక క్షణం ఆలోచించి మాట్లాడగలగాలి. అది అంతఃకరణ నిగ్రహం. సమము అంటారు దాన్ని. ఇంద్రియములను వశమునందుంచుకొనుట. ఇంద్రియాలని వశమునందు ఉంచుకొనుట. మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి. ఆన్ అంటే ఆన్ అవ్వాలి, ఆఫ్ అంటే ఆఫ్ అవ్వగలగాలి. అంత నిబద్ధత. అంటే మన సాధన మనల్ని ఆ స్థితికి తీసుకెళ్ళగలగాలి. ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట. ధర్మాన్ని ఆచరించడం, మన స్వధర్మాలు, మన కర్తవ్య కర్మలు, వీటిని ఆచరించేటప్పుడు కష్టంగానే ఉంటది. ఇబ్బందులు ఎదురవుతాయి. ధర్మబద్ధంగా ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే నేను ధర్మంగా ఉన్నానండి. ఇప్పుడు ఈ జన్మలో మనం బానే ఉన్నాం. ధర్మబద్ధంగానే ఉన్నాం. ఎవరిని బాధ పెట్టట్లేదు. కానీ పలానాది బాధ అని తెలిసాక మనల్ని మనం మార్చుకుంటున్నాం. ఇలాంటి బాధ ఇవ్వకూడదురా భగవంతుడా అనుకుంటున్నాం. మార్చుకుంటున్నాం. అలాగని మనకు కష్టాలేమైనా తొలగిపోయాయా? మనకు కష్టాలేమైనా రావట్లేదా? వస్తున్నాయి కదా! ఈ కష్టం ఎందుకొస్తుంది? ఇప్పటి ప్రవర్తన వల్ల కాదు. గత ప్రవర్తన వల్ల వచ్చే కష్టం. అలాగని
నేను ధర్మబద్ధంగా ఉన్నా కూడా నాకు కష్టం వచ్చిందే. ఏంటిది మంచిగా ఉండే వాళ్ళకే కష్టాలు. తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఏ కష్టము ఉండదు అని ఈ మెట్ట వేదాంతం చెప్పుకొని మళ్ళీ మనం అధర్మంలోకి వెళ్ళిపోకూడదు. ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించాలి. ఎందుకంటే ఈ కష్టము గతంలో మనమిచ్చిన కష్టం యొక్క ఫలితమే తప్ప, ఈరోజు మనమున్న ధర్మం యొక్క ఫలితం కాదు. అది అర్థం చేసుకొని దాన్ని సహించాలి. మళ్ళీ అధర్మం వైపు మళ్ళకూడదు. ఎందుకంటే మన గుణంలోన అధర్మ ప్రవృత్తి ఉంది ఇంకా. అది బతికే ఉంది. కాకపోతే దాన్ని మెల్లమెల్లగా మార్చే ప్రయత్నం చేస్తున్నాము. కష్టం వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి అధర్మంలోకి వెళ్ళిపోవద్దు. ధర్మ ధర్మములను పాటించడం, ధర్మబద్ధంగా జీవిస్తున్నప్పుడు కష్టాలొస్తాయి. కష్టాన్ని సహించు. ఎందుకంటే ఆ కష్టానికి కారణం మనమే కాబట్టి కష్టం వచ్చింది. లేపోతే రాదు కదా! గతంలో ఉన్న గుణం మారలేదు కాబట్టి ఆ కష్టం వచ్చింది. కాబట్టి దాన్ని మార్చాలి అంటే మనము ఏదో ఒక పెయిన్ ఫేస్ చేయాలి. ఆ పెయిన్ ఫేస్ చేస్తూ వెనక్కి తవ్వుకుంటూ వెళ్తే అన్వేషణ ఏం జరిగుంటాది? ఇదొచ్చింది. ఆ జరగడం వెనక ఉన్న గుణం ఏంటి? అనేది చెక్ చేసుకొని ఒకటి సరి చేసుకుంటూ వస్తే అక్కడికది క్లియర్ అవుతది. అది ఎప్పుడు చేయగలము? ఎక్కడ మనం ధర్మంలో ఉంటేనే చేయగలం. ఎక్కడ మన అవగాహన ధర్మబద్ధంగా ఉంటేనే చేయగలం. ఏది ఏమైనా కానీ వాళ్ళన్నారు గదా! వీళ్ళన్నారు కదా! కష్టమొచ్చింది కదా! అని చెప్పి నేను మళ్ళీ హింసా ప్రవృత్తిలోకి వెళ్ళడం వల్ల నేను ఈ చెక్కింగ్ అంతా చేయలేను. గతాన్ని మార్చలేను. అందుకని ధర్మంలో ఉన్నప్పుడే ఇది సాధ్యం. అందుకే ధర్మంలో ఉన్నవాడికే కష్టాలెక్కువొస్తాయి. ఎందుకంటే అప్పుడే వాడు మార్చగలడు. వాడు అధర్మంలో ఉన్నప్పుడు వాడికే అవగాహన లేదు. ఇప్పుడు నేను అధర్మంలో ఉన్నప్పుడు నాకు అవగాహన లేదు. ఇదింత బాధిస్తది, ఇంత పెయిన్ ఇస్తది అనేది నాకు తెలీదు. తెలీదు కాబట్టే ఇచ్చా. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను మార్చగలను. అందుకనే ఆ అవగాహన ఉన్నోడు సహిస్తాడు. అవగాహన ఉన్నోడు సహిస్తాడు. అందుకే ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట. బాహ్యాభ్యంతరముల శుచిత్వము. బాహ్యము, అంతరము రెండిట్లోన శుచిగా ఉండాలి. అంటే బయట చేయాల్సిన పనులు, కర్మల్ని ఆచరిస్తూ అంతరంగంలోన జీరోలో ఉండాలి. ఎందుకంటే జీరోలో ఉన్నప్పుడే మనం యూనివర్స్ నుంచి వచ్చే సందేశాన్ని క్యాచ్ చేయగలుగుతాం. క్యాచ్ చేసి మనం చెయ్యబోయే పొరపాట్ల నుంచి మనల్ని మనం సరిదిద్దుకుంటాం. గుణం యొక్క ప్రభావాన్ని గుణం యొక్క ప్రభావం మన చేత కొత్త కర్మలు చేయించకుండా మనల్ని మనం సంరక్షించుకోగలుగుతాం. అందుకని బాహ్యము, అంతరము. బాహ్యం అంటే చేతల్లో. బాహ్యంలో ఏం చేస్తామండి? పనులు చేస్తుంటాం. ఓకే. అంతరంగం. అంతరంగంలోన జీరో స్టేజ్. అంటే భావోద్వేగ రహిత స్థితి. ఎమోషనల్ బ్యాలెన్స్. బయట పని. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం. బాహ్యాభ్యంతర శుచిత్వము. ఇతరుల అపరాధములను క్షమించుట. పొరపాట్లు జరుగుతుంటాయి. అపరాధాలు జరుగుతుంటాయి. క్షమించాలి. ఆ క్షణమే క్షమించాలి. ఎందుకు క్షమించాలి? ఎందుకంటే ఇలాంటి తప్పు నేను కూడా గతంలో చేశాను కదా! నన్ను పరమాత్మ క్షమించినప్పుడు, అటువంటి తప్పు చేసిన వాడు నా ఎదురుగా ఉన్నవాడు అటువంటి తప్పు చేసినప్పుడు నేను వాడిని క్షమించొద్దు? ఎదుటి వ్యక్తిని నేను క్షమించలేనప్పుడు నాలో క్షమాగుణం ఎలా పెరుగుతాది? నాలో క్షమాగుణం పెరగనప్పుడు, క్షమని నాకు నేను అలవాటు చేయనప్పుడు నాలో కరుణతత్వం ఎలా ఉద్భవిస్తది? నేను కరుణలోకి వెళ్ళనప్పుడు నేను దేవుడిని ఎలాగవుతాను? నేను దివ్యాత్మని ఎలాగవుతాను? నేను దివ్యత్వాన్ని ఎలా సంతరించుకుంటాను? ఇది సాధ్యమేనా? కాదు గదా! అందుకు క్షమించాలి. మన కోసమే మనం క్షమించాలి. అండ్ రుజుమార్గ జీవనము. అంటే మన శరీరేంద్రియముల సరళత్వము. మనస్సులోన, శరీరంలోన, ఇంద్రియాల్లోన సరళత్వము. నెమ్మదిగా ఉండగలగడం. కఠినంగా
ఏది కూడా మనసుకి ఒక గాయం తగిలినా, పక్క వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా ఏదైనా కూడా ఈజీగా తీసుకోగలగాలి. అదే మాటలోన సరళత్వము, శరీరంలో కూడా సరళత్వం. అంటే మన ప్రవర్తనలో కూడా సరళత్వం. అదే రుజుమార్గ జీవనము అంటారు. నెక్స్ట్, వేద శాస్త్రముల యందును, ఈశ్వరుని యందును, పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట. వేద శాస్త్రాల మీద విశ్వాసం ఉండాలంట, ఈశ్వరుని మీద విశ్వాసం ఉండాలంట, పరలోకాల మీద, పరలోకాదుల యందును విశ్వాసం ఉండాలంట. ఎందుకండి వీటన్నిటి మీద విశ్వాసం ఉండాలి మనకి? ఎందుకు ఉండాలి? వేద శాస్త్రాలు ఏం చెప్తాయి? సత్యాన్ని తెలియజేస్తాయి. అంటే ఒక మనిషి ఎలా జీవించొచ్చు అనే యూజర్స్ మాన్యువల్ అనే వివరణ, ఆ జ్ఞానము వేదాల్లో అందించబడింది. ఇప్పుడు నేను ఈజీగా జీవించాలి, నా జీవనాన్ని సంతోషంగా లర్నింగ్‌గా జీవించాలి అంటే నాకు అందులో ఉన్న నాలెడ్జ్ హెల్ప్ చేస్తది. వేదాల్లోనూ, శాస్త్రాల్లోనూ ఉన్న నాలెడ్జు నాకు ఒక గైడ్ లాగా హెల్ప్ చేస్తది. ఒక గైడెన్స్ ఇస్తది. ఓకే. అందుకు నాకు దాని మీద విశ్వాసం ఉండాలి. ఓకే. విశ్వాసం ఉంది. ఈశ్వరుని యందు, భగవంతుడి మీద, లేదంటే మహాదేవుడి మీద విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను శాస్త్రాలకు ప్రస్తుతానికి మన లైఫ్ స్టైల్ వేద శాస్త్రాల్లో చెప్పిన విధంగా జీవించడానికి ట్రై చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు కుదరట్లా. సందిగ్ధం వస్తుంది, సంశయం వస్తుంది, ఇబ్బందొస్తుంది. అప్పుడు ఎవరు మనకి హెల్ప్ చేస్తారు? భగవంతుడు హెల్ప్ చేస్తాడు. అయ్యా నేను ఇలాగనుకుంటున్నా, కానీ ఇలాగ చేస్తున్నా. ఈ 2 రకాలుగా నాకు అలజడొస్తుంది. నేనేం చెయ్యాలి? నాకు మార్గదర్శకత్వం ఇవ్వండి అని నేను అడగాలి అంటే నాకు ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉంటే కదా నేను అడగగలను. నాకు విశ్వాసం లేదనుకోండి, నేనెలా అడుగుతాను? ఎవరు సమాధానం ఇస్తారు? నాకు మార్గం ఎలా దొరుకుతది? అందుకని భగవంతుడి మీద విశ్వాసం. తర్వాత పరలోకాదుల యందును, అంటే ఉన్నత లోకాలు, మిగతా డైమెన్షన్స్ వాటి మీద కూడా విశ్వాసం ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఇదే సమస్తం అనుకున్నప్పుడు ఆహ్, హ్మ్. ఉన్నత లోక మాస్టర్స్ ఉంటారు. ఉన్నత లోకాల్లో ఉంటారు. వాళ్ళతో కనెక్టివిటీ కోల్పోతాం. వాళ్ళిచ్చే జ్ఞానాన్ని కోల్పోతాం. అందుకని వాళ్ళ మీద కూడా విశ్వాసం ఉండాలి. ఇలాగా అందరి మీద విశ్వాసం కలిగి ఉండాలి. అది మన ఎదుగుదలకి ఎంతో సహాయమవుతుంది. నెక్స్ట్, వేద శాస్త్రముల అధ్యయనము. వేద శాస్త్రాల్ని అధ్యయనం చేయాలి. ఇక్కడ అధ్యాయము చదవడం అని లేదు, అధ్యయనము. అందులో ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆచరించాలి. ఆచరణ. అధ్యాపనము. దాన్ని ఏదైతే మనం ఆచరిస్తున్నామో దాన్నే మనకు అవకాశం దొరికినప్పుడు తెలియజేయగలగాలి. నెక్స్ట్, పరతత్వానుభవము. పరతత్వ అనుభవము. పక్కవాడు చెప్పిన అనుభవాన్ని కూడా వినాలి, స్వీకరించగలగాలి. మనకంటారు కదా, అందరి అనుభవాలు వినండి. పత్రి సారు, వంశీ సారు ఏం చెప్తారు? అందరి అనుభవాలను వినండి అంటారు. ఎందుకంటే వాడి అనుభవం వాడికి సత్యం. వాడి అనుభవం మన సమస్యలను, మనలో ఉండే సంశయాల్ని క్లియర్ చేయొచ్చు. లేదంటే మన విశ్వాసాన్ని పెంచొచ్చు. ఓహో! ఇలా కూడా ఉంటదా? ఇలా కూడా గైడ్ చేస్తారా? ఇలా కూడా హెల్ప్ చేస్తారా? ఇది కూడా జరిగిద్దా? అని మనలో విశ్వాసాన్ని పెంచుతది. ధ్యానం పట్ల కావచ్చు, భౌతిక జీవితం పట్ల కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం పట్ల కావచ్చు, దైవం పట్ల కావచ్చు, మన చుట్టూ ఉండే పరిస్థితుల పట్ల కావచ్చు, అవగాహనని పెంచుతది. అందుకని పక్కవాడి అనుభవాన్ని కూడా స్వీకరించగలిగే తత్వం. ఇవన్నీ ఏంటండి అంటే, ఇవన్నీను బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. బ్రాహ్మణ తత్వంలో ఉన్నవాడు స్వభావంగా చేసే పనులు. అంటే వాడు స్వతహాగా, న్యాచురల్‌గా, సహజంగా వాడు ఇలాంటి పనులే చేస్తాడు. అంటే వాడి ఇంట్రెస్ట్ ఇటువంటి పనుల మీదే ఉంటది.
ఇలాంటి పనులే చెయ్యాలని తహతహలాడుతూ ఉంటాడు. అంటే ఇటువంటి పనులు చెయ్యాలనుకునేవాడు, ఇటువంటి పనుల మీద కుతూహలం ఉన్నవాడు, ఆసక్తి ఉన్నవాడు, ఇటువంటి పనులే తెలిసిగా సహజంగా చేసేవాడు బ్రాహ్మణ తత్వంలో ఉన్నాడని అర్థం. వాడు బ్రాహ్మణుడు అని అర్థం. ఓకే. నెక్స్ట్ 43 శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములిచ్చుట, 6 స్వామి భావంతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట మొదలగునవన్నీ క్షత్రియుల స్వాభావిక కర్మలు. క్షత్రియులు స్వతహాగా సహజ సిద్ధంగా మనలోన ఇటువంటి పనులు చేయడం మీద, మనలోన ఇటువంటి పనుల మీద మనకు ఆసక్తి ఉంది. ఇలాంటి పనులే సహజంగా మనం చేసుకుంటూ పోతున్నాం. అంటే న్యాచురల్గా అలా ఫ్లోలో చేసుకుంటూ పోతున్నాం. అవే చెయ్యాలనిపిస్తుంది, అవే చేస్తూ ఉంటాము. అప్పుడు మనం క్షత్రియులం. క్షత్రియుల స్వాభావిక కర్మలు. అయితే ఏంటంట ఆ కర్మలు ఏంటంట? శౌర్యము. శౌర్యము అంటే ధైర్యం అనుకోవచ్చు, వీరత్వం అనుకోవచ్చు. నెక్స్ట్ తేజస్సు, జ్ఞానం వల్ల వచ్చే కాంతి, ఒక ప్రకాశం. ధైర్యం, ధైర్యంగా ఉండి దక్షత, పరిస్థితుల్ని డీల్ చేయగలగడం. ఒక పరిస్థితి వచ్చింది, ధైర్యం లేకపోతే దాన్ని డీల్ చేయలేం. భయంలో ఉన్నప్పుడు తప్పుగా చేస్తాం. అదే ధైర్యం ఉందనుకోండి, దాన్ని కార్యదక్షత అంటారు చూసారా? ఒక పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాం. అందుకే ధైర్యము, దక్షత. భయంలో ఉన్నవాడు ఒక పరిస్థితి ఎదురైనప్పుడు తనకి తెలియకుండానే పొరపాటు చేస్తాడు. సమంగా ఆ పరిస్థితిని డీల్ చేయలేదు. కానీ ధైర్యం ఉన్నవాడులో దక్షత సహజంగా ఉంటది. ఆ పరిస్థితిని కరెక్ట్గా డీల్ చేస్తాడు. ఓకే. అందుకే కార్యదక్షత అంటారు. పనిని కరెక్ట్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా, అక్కడ ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా, పరిస్థితిలో ఉన్న వ్యక్తులకి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటారు. దాన్ని డీల్ చేస్తారు. యుద్ధమునందు వెన్ను చూపకుండుట. ఇక్కడ యుద్ధాలంటే కత్తులు బల్లేలు పెట్టుకొని మనకేం యుద్ధాలు జరగట్లేదు. కానీ యుద్ధం అంటే మన అంతర్గతం, మన గతంలో ఉన్న మన గుణము, ప్రస్తుతంలో మనం నేర్చుకుంటున్న నాలెడ్జ్. ఈ రెండిటికి మధ్యన మనకి యుద్ధం జరుగుతూ ఉంటది. ఎప్పుడు నిరంతరం ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటది. ఈ యుద్ధానికి ఏమీ లోటు ఉండదు. అవునా కదా? నిత్యం మనం ఈ యుద్ధం చేస్తుంటాం. యుద్ధమునందు వెన్ను చూపుకుండుట. నా రియల్ లైఫ్‌లో నాకు ఏదైనా సిచ్యువేషన్ వస్తే, బాబోయ్! ఇది నా వల్ల కాదు, నేను చెయ్యను అని చెప్పి అది మానేయకూడదు. ఎందుకొచ్చింది? మనకి లెర్నింగ్ కోసం వచ్చింది. ఈరోజు ఈ కర్మఫలాన్ని నేను అనుభవించను, నా వల్ల కాదు అని చెప్పి మనం దాక్కున్నామే అనుకుందాం. దాటేసామే అనుకుందాం. రేపటికి అనుభవించాలి కదా! రేపు కూడా దాటేసాం. ఒక నెల తర్వాత అనుభవించాలి కదా! నెల కూడా దాటేసాం. ఎలాగోలా తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాం అబ్బా! తప్పించుకుంటున్నాం, ఆగిపోతున్నాం, పారిపోతున్నాం. ఓకే. సరే, ఈ జన్మంతా గడిచిపోయింది. మరి వచ్చే జన్మకైనా అనుభవించాలి కదా! ఈరోజు ఈ భర్త నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడే, ఈ భర్త నాకొద్దు అని వదిలి పారిపోతాం. రేపు పొద్దున్న అలాంటోళ్ళు 10 మంది వస్తారు. సాధించే బాసు, లేదంటే పిల్లలు, అత్తమామలు, ఆడబిడ్డలు, ఇలాగా చుట్టూ చేరుతారు. ఒక్కడిని డీల్ చేసే అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని కోల్పోయాం. ఇప్పుడు 10 మందిని డీల్ చేయాల్సి వస్తుంది. అందుకే యుద్ధమునందు వెన్ను చూపకుండుట, వెనుతిరిగి వెళ్ళొద్దు. వచ్చే ప్రతి పరిస్థితిని ఫేస్ చేయడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అప్పుడే దాని నుంచి వచ్చే లెర్నింగు తెలుసుకోగలుగుతాం, తీసుకోగలుగుతాం. దానములని ఇచ్చుట, దానం ఇవ్వడం. మనకు చెప్పారు కదా, సాత్విక, రాజస, తామస. దానాలు ఇవ్వడం.
మన దగ్గర ఉన్నది నలుగురికి పంచి పెట్టగలగడం. ఏంటి దాతృత్వం అనే గుణాన్ని డెవలప్ చేసుకోవడం. స్వామి భావంతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుట. స్వామి భావం అంటే భగవంతుడు నా పట్ల ఎటువంటి ఏంటి ఎటువంటి ప్రేమతో, యాక్సెప్టెన్స్‌తో ఏ విధంగా అయితే నా పట్ల ఉన్నారో, అదే ధర్మాన్ని నేను ఆచరిస్తూ, అదే విధంగా నేను ఉంటూ, అది నలుగురికి చెప్పగలగడం. ఇప్పుడు మనం చెప్తే ఎవరు ఆచరించరు. మనం ఆచరిస్తే చూసి ఆచరిస్తారు. అందుకని ధర్మపరాయణులుగా చేయుట, చేయుచు పరిపాలించుట. ధర్మాన్ని చెప్తే తీసుకునే స్థితిలో అందరూ ఉండకపోవచ్చు. మనం ఆచరించి దీనివల్ల ఇంత హ్యాపీనెస్ ఉంటది అనేది మన లైఫ్‌ని చూసి, మన జీవన శైలిని చూసి నేర్చుకుంటారు. భగవంతుడు నా పట్ల ఎలా ఉన్నారో, నేను అందరి పట్ల అలానే ఉండాలి అని అంత ధర్మాన్ని మనం ఆచరించినప్పుడు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆచరిస్తారు. వాళ్ళకి అర్థం ఇప్పుడు మనం ఒకటి చెప్పి, ఇంకొకటి చేస్తే ఎవరైనా ఎందుకు ఫాలో అవుతారు? అవ్వరు కదా! మనం ఏం చెప్తామో అదే చెయ్యాలి. మనం ఏం చేస్తామో అదే చెప్పాలి. ఓకే. నెక్స్ట్ మొదలగునవి అన్నీను క్షత్రియుల స్వాభావిక కర్మలు. ఇవన్నీ క్షత్రియులు, క్షత్రియ తత్వంలో ఉన్నవాళ్ళు. అంటే ఇలాంటి పనులే చేయాలనిపిస్తుంది. సహజంగా ఇలాంటి పనులే చేయాలనిపిస్తుంది. అయితే మనం క్షత్రియులం. ఆ స్థితికొచ్చాం. ఓకే. బ్రాహ్మణులైతేనే క్షత్రియులవ్వగలం. క్షత్రియులైతేనే వైశ్యులవ్వగలం. చూద్దాం 44. వ్యవసాయము, గోరక్షణ, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవి అన్నీయును వైశ్యుల స్వాభావిక కర్మలు. వ్యవసాయం, గోరక్షణ, క్రయ విక్రయాలు, కొనడం అమ్మడం. ఇందులో సత్య వ్యవహారము, సత్యవంతంగా వ్యవహరించడం. అంటే డబ్బు సంపాదించే ప్రతి వ్యాపారస్తుడు వైశ్యుడైపోడు. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కడు వైశ్యుడైపోడు. వ్యవసాయంలోనూ, గోరక్షణలోనూ, క్రయ విక్రయాల్లోనూ సత్య వ్యవహారం ఉన్నవాడు, సత్యమే ఆధారంగా ఈ పనులన్నీ చెయ్యడానికి ఇష్టపడేవాడు, ఈ పనులన్నీ ఇష్టంగా చేసేవాడు వైశ్యుడు. వైశ్యుల స్వాభావిక కర్మలు. సహజంగానే ఇటువంటి పనులు చేస్తారు. ఇటువంటి పనుల మీదే ఇంట్రెస్ట్ ఉంటది. అంటే ధర్మబద్ధమైన వ్యాపారము, ధర్మబద్ధమైన వ్యవసాయము, ధర్మబద్ధమైన ఇక్కడ గోరక్షణ అంటే కేవలం ఆవుల్ని సంరక్షించడం అనే కాదు, జంతువుల పట్ల నాతోటి ప్రాణులని సంరక్షించాలి అనే స్వభావము. ప్రాణులని అన్నింటినీ సంరక్షించాలి, నాకు చేతనైనంత నేను చెయ్యగలగాలి అని అనుకోగలగడం, దానికోసం పనిచేయడం. ఇది వైశ్యుల స్వాభావిక కర్మలు. అంటే స్వభావానుసారం ఇటువంటి పనులే చేస్తారు, సత్యవర్తనంతో చేస్తారు. ఓకే. ఆ ఫ్లోలో అవి చేయాలనిపిస్తుంది. ఇది వైశ్యుల స్వాభావిక కర్మలు. అయితే అట్లే అన్ని వర్ణముల వారిని, అంటే ఈ పైనున్న ఇప్పుడు చెప్పిన ఈ 3 వర్ణాలు క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, ఈ 3 వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. జాతి, మత, గుణ, స్థితి భేదం లేకుండా అందరి పట్ల సేవాభావంతో ఉండగలగడం. ఎవరైనా సరే సేవ చేయడానికి సిద్ధంగా ఉండగలగడం. ఇది నా బాధ్యత, నా కర్తవ్యం అనుకొని స్వాభావికంగా ఆ సేవ చేసేవాడు. సేవ చెయ్యడం అనేది శూద్రుల స్వాభావిక కర్మ. సహజంగానే చేస్తారు. వీడు, వాడు, అయినవాడు, కానివాడు, తెలిసినవాడు, తెలియనివాడు, నావాడు, నావాడు కానివాడు, శత్రువు, మిత్రుడు ఇలా ఏం లేదు.
ఉన్నతమైన జాతి, తక్కువ జాతి, లేదంటే డబ్బున్నోడు, డబ్బు లేనోడు, నా దేశస్థుడు, పరాయి దేశస్థుడు ఏమీ ఉండవు. ఏ విభేదన ఉండదు. ఏ అడ్డుగోడ ఉండదు. ఇంకేమంటారంటే ఏ అభిప్రాయ భేదాలు ఉండవు. ఏ పరిమిత విశ్వాసాలు ఉండవు. అప్పుడే అందరి పట్ల సేవతో, అందరికీ సేవ చెయ్యాలనే భావనతో పనిచేస్తా. యజ్ఞార్థ కర్మ చేసిన వాడు శూద్రుడు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే. సేవాభావంతో యజ్ఞార్థ కర్మలు చేయి అర్జునా అని చెప్తారు కదా! అప్పుడే ఏంటి కర్మచక్రం నుంచి బయటకొస్తావు. యజ్ఞార్థ కర్మ చేసేవాడు చెయ్యడం అనేది శూద్రుల స్వాభావిక కర్మ. సహజంగా వాళ్ళకి చేస్తారు. ఎవరు చెప్పరు, చెప్పి చేయించరు. చెప్పేంత వరకు వీళ్ళు వెయిట్ చేయరు. ఇది నా పని, నేను చేసుకుంటూ పోతా. ఎందుకు అంటే వాడు అందరిలోనే భగవంతుడిని చూస్తాడు, అందరిలోనే పరమాత్మని చూస్తాడు. వాడికి అంత ఔన్నత్యం వచ్చేస్తుంది. వాడు అంత ఉన్నతంగా ఎదిగిపోతాడు. అందరికీ సేవ చెయ్యగలగడం అనే స్వభావం స్వాభావికంగా ఆత్మలో కూడా ఆ అవేర్నెస్ వచ్చేస్తుంది. అందుకే భేదన అనేది పోతది. ఒక్క మాటలో చెప్పారండి శూద్రుల తత్వం. అట్లే అన్ని వర్ణముల వారిని, ఏ వర్ణంలో ఉన్నారు, ఇతని స్వభావం ఏంటి, ఇతని గుణం ఏంటి, ఇతని తత్వం ఏంటి, ఈవిడేంటి, ఆ ప్రాణి ఏంటి, అది పక్షా, జంతువా, మనిషా, ఇదా అదా అని భేదన లేకుండా అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. ఇన్ని పాయింట్స్ లేవు, ఒకటే పాయింట్. ఇది వర్ణముల గురించి భగవంతుడిచ్చిన వివరణ. ఈ అవగాహనలోకి మనం వస్తే మనల నుంచి మనం విడుదల పొందగలుగుతాం. మన జన్మచక్రం నుంచి మనం విడుదల పొందగలుగుతాం. అందుకే ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేస్తే ఎటువంటిది విడిచిపెట్టాలి, విడిచిపెట్టడం అనేది మోక్షాన్ని ఇస్తుంది, సన్యసించడం మోక్షాన్ని ఇస్తుంది, ఎటువంటి సన్యాసం మోక్షాన్ని ఇస్తుంది అనేది ఈ అధ్యాయం మొత్తం మనకి అవేర్నెస్ ఇస్తుంది. నెక్స్ట్ 45 తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమ సిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. తమ స్వభావాన్ని బట్టి, అంటే తమకి అంతరంగంలో ఏమనిపిస్తుందో, తమ శ్రద్ధ దేని మీద ఉందో దానికి తగ్గట్టుగా పనులు చేసుకుంటూ పోయేవాళ్ళు స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు. నా స్వభావం ఎటువంటిదో అటువంటి పని నేను చేస్తాను. భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని, భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకుంటే ఎటువంటి పరమానందాన్ని పొందుతారో నిస్సందేహంగా అటువంటి పరమానందాన్నే పొందుతారు. పక్కవాడిని చూసి కాల్చుకోవడం కాదు, నీకేమనిపిస్తుందో అది చెయ్యి. మనకేమనిపిస్తుందో అది చేయడానికి మనం సిగ్గుపడకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు. 1000 సార్లు ఆలోచించాల్సిన పని లేదు. అది ధర్మబద్ధమైనదైతే చేసుకుంటూ పోవడమే. అధర్మబద్ధమైనది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్. పెయిన్ ఇచ్చేది, బాధనిచ్చేది, బాధ పొందేది చేయకూడదు. కానీ స్వతహాగా నా స్వభావాన్ని అనుసరించి నాకు ఏం చెయ్యాలనిపిస్తుందో అది నేను చేసుకుంటూ పోవాలి. వాళ్ళు పొగిడారా, తిట్టారా, మెచ్చుకున్నారా, ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, అమ్మో ఏమంటారో, ఏంటో, ఏంటి బాధ, ఏంటి భయం అనేదన్నీ పక్కన పెట్టి స్వాభావిక కర్మల యందు తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహంగా పొందుతారు. భగవంతుణ్ణి చేరే మార్గం అంటే భగవంతుడి యొక్క స్వభావం ఏంటి? పరమసిద్ధి అంటే పరమానందం. ఆ పరమానందాన్ని డౌట్ లేకుండా ఆ మొమెంటే ఎంజాయ్ చేస్తాం. ఆ పని చేస్తున్నప్పుడు మనకు ఆనందం వస్తుంది. ఎందుకంటే అది నా తత్వం, నా సహజ స్వభావం. అది ఏ పని అయితే నాకు ఆనందాన్ని ఇస్తుందో ఆ పని నేను చేసుకుంటూ పోవాలి. దానిలో పొందే ఆనందము
భగవంతుని పొందినంత ఆనందంతో సమానం అని చెప్తున్నారు. చెప్తూ స్వకర్మ నిరతులైన సారీ స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. స్వకర్మ నిరతులైన మానవులు, స్వకర్మ తమ ఏంటి తాము నిర్ణయించుకున్న కర్మలు, తమకి చెయ్యాలనిపిస్తున్న కర్మలను చేస్తున్న మానవులు పరమసిద్ధిని పొందడానికి అంటే ఆ పరమానందాన్ని పొందడానికి ఆచరించవలసిన విధులు అంటే ఇప్పుడు ఒక పని చేయాలనిపిస్తుంది, అందులో హింస లేదు, కానీ ఒక భయం వస్తుంది, లేదంటే ఒక బాధ వస్తుంది, ఒక సంశయం వస్తుంది, కరెక్టా రాగానే ఒక డౌట్ వస్తుంది. అప్పుడు అలాంటప్పుడు మనం ఏం ఆచరించాలి, ఏది ఆచరిస్తే మనకు ఆ ధైర్యం వస్తుంది, దేన్ని ఆచరిస్తే మనం ఈజీగా స్వాభావిక కర్మల్ని చేయగలుగుతాం, దాని గురించి వివరిస్తాను అని చెప్తున్నారు. అంటే స్వభావాన్ని ఎందుకు అనుసరించాలి అనే వివరణ 46 నుంచి 48 వరకు ఈ 3 శ్లోకాల్లో చెప్తారు. ఓకే, చూద్దాం. 46 స్వభావం. స్వభావం ఎంత ముఖ్యమైనది, ఎంత మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కొన్ని జన్మలుగా మనం ఆత్మలో ఆ డాటాని పెట్టాం, ఆ స్వరూపం మనమయ్యాం, అది మనమే. మన మన ఆత్మలో ఒక కోరిక ఉండొచ్చు, ఒక తపన ఉండొచ్చు, ఒక తృష్ణ ఉండొచ్చు, ఒక సంకల్పాలు ఉండొచ్చు. అవన్నీ ఎలా తయారయ్యాయి? మనం అనుకుంటే కదా తయారయ్యాయి. అవన్నీ కంప్లీట్ అవ్వకపోతే మనం ఆ మెట్టు దాటలేము, ముందుకి వెళ్ళలేము, అక్కడే ఆగిపోతాం. ఎన్ని జన్మలైన గడవని ఆ కోరిక నెరవేరలేదు, లేదంటే నేను అది సాధించలేకపోయాను, నేను ఆ స్థితికి వెళ్ళలేకపోయాను, నేను ఫలానా పని చేయాలనుకున్నాను, ఇన్ని జన్మలుగా అనుకుంటున్నా కూడా అది ఆ కోరిక కోరికగానే ఉండిపోయింది, లేదంటే ఆ తృష్ణగానే ఉండిపోయింది, ఆ టార్గెట్ అలానే ఉండిపోయింది, ఆ సంకల్పం అలానే ఉండిపోయింది. మన సంకల్పాలు ఎవడో వచ్చి ఎందుకు నెరవేరుస్తాడండి? మనమే కదా నెరవేర్చుకోవాలి, మనం స్వయంగా చేసి కదా నెరవేర్చుకోవాలి. అది అది మన ముందుకు వచ్చినప్పుడు ఏదో ఒక సంశయంతో మనం ఆగిపోతాం. అందుకే స్వభావాన్ని ఎలా అనుసరించాలి, ఎందుకు అనుసరించాలి, దానికున్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ 3 శ్లోకాల్లో చెప్తారు. చూద్దాం. 46 సమస్త ప్రాణుల ప్రారుద్భావము. సమస్త ప్రాణుల ప్రారుద్భావము పరమేశ్వరి నుండియే జరిగినది. సమస్త జగత్తునందు అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. ఈ ఒక్క సత్యాన్ని మనం బుర్రకెక్కించుకుంటే, మన అంతరంగంలో పెట్టుకుంటే, మన స్వాభావిక కర్మల్ని మనం ఈజీగా చేయొచ్చు. మన స్వభావంలో ఏ పనులు చేయాలని మనం అనుకుంటామో, మన ఆత్మలో మనం ఏ డేటానైతే దాచిపెడతామో, ఏ అవగాహనైతే ఉంచుతామో, ఏ గుణాన్నైతే ఉంచుతామో, దాన్ని దాటడానికి ఆ గుణాన్ని మనం ప్రదర్శించాలి. దానికి సంబంధించిన కర్మల్ని మనం చెయ్యాలి. అది చేస్తూ చేస్తూ దాన్ని అనుభవ జ్ఞానంగా మళ్ళీ దాచిపెట్టడానికి అవుతుంది. చెయ్యకపోతే, అనుభవమే లేకపోతే, అనుభవమే లేకపోతే అది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది? అవ్వదు కదా. ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఈ అవగాహన మనకు ఉండాలి. ఏంటి? సమస్త ప్రాణుల ప్రారుద్భావము పరమేశ్వరు నుండే జరిగింది. అంటే ఈ ప్రాణులన్నీ కూడా పరమాత్మ నుంచే, ఆ పరమేశ్వరు నుంచే ఉద్భవించాయి, పుట్టాయి, బయటికి వచ్చాయి, జన్మించాయి. ఏదైనా గాని ఈ ప్రాణులన్నీ ఆయన నుంచే ఉద్భవించాయి. ఫస్ట్ పాయింట్. సమస్త జగత్తునందు అతడు వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ తత్వం గురించి మనకి ఎందుకు చెప్పారయ్యా అంటే, మన స్వాభావిక కర్మల్ని మనం స్వభావంగా భావించి సహజంగా చేసుకుపోతాము అని ఇన్ని అధ్యాయాల్లో పరమాత్మ తత్వాన్ని మనకు అందించారు. ఈ 2 విషయాలు విని వదిలేయడం కాదు, ఆచరించాలి. ఈ 2 పాయింట్ ఏంటి? సమస్త జగత్తునందు అతడు వ్యాపించి ఉన్నాడు. ఆ భగవంతుడు
ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ప్రాణులు ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తమయ్యాయో, పుట్టాయో, ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు ఈ జగత్తంతా నిండి ఉన్నారు. ఆయన లేని చోటే లేదు. అంటే ఈ ప్రాణులన్నీ కూడా భగవంతుడి స్వరూపమే. ఈ ప్రాణులన్నిట్లో కూడా ఆయనే నిక్షిప్తమై ఉన్నారు అని మనం మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా విశ్వసించి ఆచరించినప్పుడు, అదే మనంగా మారినప్పుడు, అదే మన అనుభవ జ్ఞానంగా మార్చుకున్నప్పుడు, అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి, నా ఎదుట ఉన్నవాడు భగవంతుడే కదా అనే దృష్టి మారుతుంది. వాడి రూపము, వాడి గుణము, వాడి తత్వము, వాడి ప్రవర్తన ఇవేవి మనకు కనిపించవు. వాడు దైవం అనే భావన మనలో కలుగుతుంది. అప్పుడు వాడిని నిందించము, బాధించము, దూషించము, అగౌరవపరచము. ఇక్కడ పూజించడం అంటే గౌరవిస్తాము. భగవంతుణ్ణి ఎంతగా గౌరవిస్తామో మన తోటి ప్రాణిని కూడా అంతగా గౌరవిస్తాము. ఆ గౌరవము, ఆ ఆదరణ, ఆ దైవంగా చూడగలిగే దృష్టి ఉన్నప్పుడు మన స్వాభావిక కర్మలని మనం ఈజీగా చేయగలుగుతాం. ఏ పని ద్వారా అనుభవం వస్తుంది. సారీ మాస్టర్, ఎక్స్క్యూజ్ మీ. ధ్యానం ఎలా చేయాలో విన్నాం. వింటే వచ్చిందా? కూర్చుని చేస్తే కదా వచ్చింది. కూర్చుని చెయ్యాలని అని మనకు అనిపిస్తే కదా మనం చేశాము. అంటే సహజంగా మనలో ఏదైతే అనిపిస్తుందో దాన్ని ఆచరిస్తే, దాన్ని పనిగా మారిస్తే అది అనుభవంగా మారుతుంది. ఆ అనుభవమే మనకి జ్ఞానంగా మార్చుకుంటాం. అనుభవపూర్వకంగానే జ్ఞానం వస్తుంది తప్ప వింటే, చదివితే అది ఇన్ఫర్మేషనే, జ్ఞానం అవ్వదు. ఇంకోటి ఏంటంటే, నేను నాది అని విడిచిపెట్టేదే జ్ఞానం. పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. ఎప్పుడైతే తోటి వ్యక్తి ఆ విధంగా మనం చూడగలుగుతాం, మన దృష్టిలో మన తోటి వ్యక్తి భగవంతుడితో సమంగా మనం చూడగలిగినప్పుడు వాళ్ళకి అంతటి గౌరవాన్ని, మర్యాదని తెలియకుండానే ఇస్తాం, సహజంగానే ఇస్తాం. అప్పుడు మానవుడు పరమసిద్ధిని పొందును. ఆ పరమానందాన్ని ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ అనుభూతి చెందుతాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైన స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను, ఎవరో ఏదో చెప్పారు మనకి, ఒక వ్యక్తి గురించో, ఒక పరిస్థితి గురించో, వీళ్ళు ఇట్టాంటోరు, వాళ్ళు అట్టాంటోళ్ళు, నాకు ఇలా పెయిన్ ఇచ్చారు, లేదంటే బాధ ఇచ్చారు, లేదంటే వాళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు అలా అంటున్నారు, లేదంటే చూడండి వీళ్ళు సీనియర్సు, వీళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవ్వాలి. ఇవన్నీ దేని కింద వస్తాయి? పరధర్మం కిందే వస్తాయి. అది ఎంత అద్భుతంగానైనా ఉన్ని, అది ఎంత అందంగానైనా పోర్ట్రేట్ చేయని, అవతల వాడు మనకంటే ఎంత జ్ఞానవంతుడైనా, అంటే మన దృష్టిలో వాళ్ళు జ్ఞానవంతులు. ఓకే, కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోతాము, వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది సత్యము అని బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైనను, అంతగా సద్గుణాలు లేకపోయినా, గుణప్రభావంలో ఉన్న గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. మన స్వయంగా మనకేం చెయ్యాలనిపిస్తుందో అదే చెయ్యాలి. 1కి 10 సార్లు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. వాడు ఆ విషయం తెచ్చి నా చెవుట్లో వేసాడు, ఆ విషయం నా స్వభావాన్ని మార్చేయకూడదు, నన్ను ప్రభావితం చెయ్యకూడదు. నా స్వయంగా, అంటే నా ఆత్మ నుంచి కానీ, నాకు దైవం నుంచి వచ్చే రిప్లై, నా ఏమంటాము, నా పూర్ణాత్మ నుంచి వచ్చే రిప్లైనే
నేను తీసుకోవాలి తప్ప పక్కవాడిచ్చిన రిప్లై ఎప్పటికీ నాకు పరధర్మమే అవుతుంది. ఆ పరధర్మాన్ని చూడండి, బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వధర్మాన్నే ఆచరించాలి. ఎందుకంటే చూడండి, స్వభావమును అనుసరించి అయితే మనం అనుకోవచ్చు, ఇప్పుడు నా స్వయంలో, ఇప్పుడు నా స్వభావంలోన దుర్గుణాలు ఉన్నాయి. ఆ దుర్గుణాల ఆధారంగా నేను తప్పే చేస్తాను. ఇప్పుడు నాలో దుర్గుణం ఉన్నప్పుడు నేను దుష్కర్మ చేస్తాను. అయితే మరి దుష్కర్మ చేయమని ఎలా చెప్తున్నారు? పెయిన్ ఇవ్వమని ఎలా చెప్తున్నారు? ఈ లాజిక్ ఏమైనా సింక్ అవుతుందా? ఆలోచించండి. అంతకుముందు ఒక అధ్యాయంలో ఒక శ్లోకం వచ్చి చూడండి, చాలా కాంట్రవర్సీగా ఉంటది. ఇది కూడా అంతే కాంట్రవర్షియల్ శ్లోకం ఇది. చూడండి, స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటనే అంటవు. నా స్వభావాన్ని అనుసరించి ఇప్పుడు నాకులో ఒక భయం ఉంది, ఒక బాధ ఉంది, ఒక కష్టం ఉంది, లేదు అంటే నా స్వధర్మంలో ఇవన్నీ ఉన్నాయబ్బా, ఈ దుర్గుణాలన్నీ ఉన్నాయబ్బా. ఈ దుర్గుణం కారణంగా నేను ఏదో ఒక పని చేశాను, దానివల్ల ఎదుటివాడికి పెయిన్ వచ్చింది. ఓకే, పెయిన్ వచ్చినా కూడా పాపం రాదంటున్నారు. ఇది ఎలాగ సాధ్యం? అంటే ఇక్కడ ఏదో లోగుట్టుంది. ఏంటా లోగుట్టు? ఇప్పుడు నా స్వధర్మాన్ని ఆచరించి నేనొక పని చేశా, దానివల్ల ఎదుటివాడికి బాధొచ్చింది, ఇబ్బంది పడ్డాడు, వేదన పడ్డాడు. అది నేను చూస్తున్నా, నాకు తెలుస్తుంది. అబ్బా, నేనే చేసిన ఈ పని వల్ల ఇంత పెయిన్ క్రియేట్ చేశానే అని తెలుసుకుని ఇంకోసారి ఆ పని చేయకుండా ఉండడానికి ఈ పని నా జ్ఞానం అవుతుంది. మొదటిసారి చేసిన పొరపాటు నాకు అనుభవాన్ని ఇస్తుంది. ఈ అనుభవాన్ని రెండోసారి ఆ పొరపాటు చెయ్యకుండా ఉండడానికి నేను దాన్ని జ్ఞానంగా మార్చాలి. నాలో ఈ దుర్గుణం ఉంది కాబట్టి ఈ దుర్గుణం ఆధారంగా నేను ఈ దుష్కర్మ చేశాను. ఈ దుష్కర్మ ఫలితం ఎంత ఘోరంగా ఉంది భగవంతుడా! ఈ దుర్గుణాన్ని నేను ఇంకొకసారి ఇలాంటి దుష్కర్మ చెయ్యకూడదు. ఈ దుష్కర్మకి కారణమైన దుర్గుణాన్ని నేను సరిచెయ్యాలి అనుకుని రెండోసారి ఆ తప్పు చెయ్యకుండా ఉండాలి. ఇదే విషయాన్ని మన సారు సింపుల్‌గా చెప్పారు. తప్పు చెయ్యడం తప్పు కాదు, మరలా మరలా చేయడం తప్పు. ఒకసారి అయిన అనుభవాన్ని జ్ఞానంగా మార్చకుండా పదే పదే అదే రిపీట్ చేస్తూ ఉంటే పాపం అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే దాన్ని సారూప్యతలోనే మార్చడానికి ట్రై చేస్తామో, క్షమ కోరుతూ, అంటే ఆల్రెడీ నా వల్ల పొరపాటు జరిగిపోయింది, జరిగిన దాన్ని నేను మార్చలేను, కానీ ఆ పొరపాటు చేయడం వెనక నా దుర్గుణం ఏంటి అనేది నేను తెలుసుకోగలను కదా. నా పొరపాటు వల్ల బాధపడిన వాళ్ళని నేను క్షమ అడగగలను కదా. దానివల్ల నేను ఫేస్ చేసే పరిస్థితులు, నేను ఇక్కడ ఒక ఇబ్బంది పెడితే ఆ పరిస్థితులు నాకు రివర్స్ కొడతాయి. ఆ పరిస్థితులన్నిటిని నేను స్వీకరిస్తూ ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉండడానికి దీన్ని నేను జ్ఞానంగా మార్చగలను కదా. ఇవన్నీ నా చేతిలోనే ఉన్నాయి కదా. ఇలాగా ప్రతి సంఘటనని నేను లెర్నింగ్‌గా తీసుకుంటున్నప్పుడు నేను తెలిసి తప్పు చేయను. ఒక తప్పు, నా వల్ల జరిగిన ఒక తప్పుని నేను అనుభవంగా మార్చుకున్నప్పుడు, అనుభవ జ్ఞానంగా మార్చుకున్నప్పుడు సేమ్ తప్పు నేను రిపీట్ చెయ్యను. ఇదే సేమ్ తప్పు నేను రిపీట్ చేయకుండా ఉండడానికి ఈ మొదటి తప్పు నాకు టీచర్ అయ్యిందా లేదా? అది నాకు టీచర్ అవ్వడానికి నా స్వభావమే మూలం అయ్యిందా లేదా? దుర్యోధనుడికి కృష్ణుడు అంటాడు ఏమని, 13 ఏళ్ళు రాజ్యభోగాలని, ఏంటిది, సర్వ సామ్రాజ్యాధిపతి అనే పదవిని చక్కగా ఎంజాయ్ చేసావు కదా, పోనీ ఇకనైనా వదిలేయొచ్చు కదా అని అడుగుతారు. దుర్యోధనుడు ఏమంటాడు, ఈ అనుభవం పూర్తవ్వనంత వరకు నా కోరిక ఫుల్ఫిల్ అవ్వదు. ఇది ఫుల్ఫిల్ అవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా నేను దీనికోసమే పాకులాడుతూ ఉంటాను.
ఈ జన్మలోనే దీన్ని కంప్లీట్ చేయాల. అధికారము, అధికారం మీద ఇష్టము, దానికోసం ఏదైనా చెయ్యగలగడం, ఇవన్నీ నాకు ఈ జన్మలో కంప్లీట్ చేసియాల. కాబట్టి నేను చేస్తా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. కానీ నేను విన్ను. భీష్మ పితామహుడు గాని, కర్ణుడు గాని ఒక తప్పు చేశారు. ఆ తప్పు నుంచి నేర్చుకోలేదు. మరలా, 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 మరలా రిపీట్ చేశారు. ఎన్నిసార్లైనా యూనివర్స్ అవకాశం ఇస్తది. ఇలాగా ఫస్ట్ మిస్టేక్ నుంచే లెర్నింగ్ తీసుకున్నప్పుడు సెకండ్ మిస్టేకు, థర్డ్ మిస్టేకు, ఫోర్త్ మిస్టేకు చెయ్యము. సరికదా? మొదటి తప్పును కూడా సాధ్యమైనంత వరకు సరిచేసే ప్రయత్నం చేస్తాము. దాన్ని సారూప్యతలోనే క్లోజ్ చేస్తాము. కర్మ వరకు తీసుకెళ్ళం. అందుకు పాపాలంటవు. ఎట్టి పాపములను ఏమాత్రం అంటనే అంటవు అని చెప్పి ఇంకో శ్లోకం 48వ శ్లోకం చూడండి. ఓ కౌంతేయ, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. సహజంగా చేసే పనిలో దోషం ఉంది అంటే ఏంటి? బాధ పెట్టే గుణం ఉంది, హింస ఉంది. అయినా కూడా విడిచిపెట్టకు. చెయ్యి, చేసేయి. చేసి దానివల్ల ఏ జ్ఞానం నేర్చుకోవాలో దాన్ని జ్ఞానంగా మార్చు. ఏలననా? ఎందుకు అంటే అగ్ని పొగచే ఆవరింపబడినట్లు, అగ్ని పొగతో ఆవరింపబడినట్లు. అగ్ని మీద పొగ కవర్ చేసేస్తుంది, అగ్ని ఉందని తెలియనివ్వదు. అదేవిధంగా కర్మలన్నీను ఏదేని ఒక దోషంతోనే కూడియే ఉండును. కర్మలన్నిట్లో కూడా ఏదో ఒక దోషం ఉంటది. అంటే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు? వాళ్ళు నా వల్ల చచ్చిపోతారు, వీళ్ళు నా వల్ల చచ్చిపోతారు, వీళ్ళందరూ నా వల్ల చచ్చిపోతారు అని అంటున్నారు. నేను ఏ పని చేసినా ఇక్కడ అందరూ చనిపోతారు, కాబట్టి నేను ఏ పని చెయ్యను. కర్మ ఎందుకు చెయ్యాలి? జ్ఞానం ఉంటే సరిపోదా అని క్వశ్చన్ చేశారు, గుర్తుందా? ఏమంటున్నారు? ప్రతి పనిలో కూడా ఏదో ఒక దోషం ఉంటది. ఇప్పుడు మనం అందరినీ సాటిస్ఫై చేయలేము. నేను చేసే ఒక పని ఒకడికి బాధనిస్తది, ఒకటి సంతోషాన్ని ఇస్తది. అంతవరకు ఎందుకు? నాకే బాధనివ్వచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ప్రతి పని దోషయుక్తమైనదే. దోషం లేని పనంటూ ఉండదు. అయితే పని చేసి అందులో దోషమేంటో తెలుసుకొని ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవడం అనేది నీ చేతిలో ఉంది. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. స్వాభావికంగా చేసే పనిలో దోషం ఉన్నా కూడా చెయ్యి. చేస్తే కదా నీకు అర్థమవుతుంది. చేయనంత వరకు ఎలాగ అర్థమవుతుంది? అది హింసాపూరితమైనదా, హింస లేనిదా అనేది ఎలాగ అర్థమవుతుంది? అందుకే ఆత్మ కాలచక్రం 1000 Seeds of Joy లోన ఆత్మ కాలచక్రంలో లక్ష్మీదేవి గారు అంటారు, ముందు దివ్యత్వంతో పరిచయం ఉంటది, అక్కడి నుంచి విరుద్ధతలోకి వెళ్తాము, విరుద్ధత నుంచి దివ్య జ్ఞానం వస్తుంది, విరుద్ధత నుంచి జ్ఞానాన్ని సంపాదిస్తాము, జ్ఞానానికి దివ్యత్వాన్ని జోడించి దివ్య జ్ఞానాన్ని పొందుతాము. అది చెయ్యనంత వరకు మనం ఏది ఎంత బాధనిస్తుంది, ఏది ఎంత ప్రకంపనని సృష్టిస్తుంది, అది ఎలా ఉంటది అనేది మనకి అవగాహన ఉండదు. కనుక దోషయుక్తమైనను సహజమైన కర్మలను త్యజింపరాదు. అంటే పదే పదే తప్పుడు పని చేయమని చెప్పట్లా. ఒకసారి నీకేమనిపిస్తుందో, సహజంగా మనకేమనిపిస్తుందో అది చెయ్యండి. చేస్తే దానివల్ల ఎంత బాధ ఉంటాది, ఏంటి, ఎవరు సాటిస్ఫై అవుతారు, ఎవరు సాటిస్ఫై అవ్వరు, అందరినీ నేను సాటిస్ఫై చేయలేను అనే అవగాహన రావాలన్నా కూడా చెయ్యాలి. ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నీను ఏదేని ఒక దోషంతో కూడియే ఉండును. ప్రతి పనిలోన ఏదో ఒక దోషం ఉంటది. మనం ఇప్పుడు గంటలు గంటలు కూర్చొని క్లాసులు స్వాధ్యాయం చేస్తున్నాం. నేను చేసేది మంచి పనే కదా అని నేను అనుకుంటా. కానీ ఈ గంట, గంటన్నర, ఈ 2 గంటలు నా ఫ్యామిలీ ఇబ్బంది పడతది. ఈ గంట, గంటన్నర, 2 గంటలు వాళ్ళు నాతో మాట్లాడడానికి లేదు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయడానికి లేదు. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నన్ను నేను సాటిస్ఫై చేసుకునే ప్రక్రియలో నేను ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడుతున్నాను.
నేను చేసే పనిలోన ఏదో ఒక దోషం ఉంటుంది. ప్రతి పనిలో దోషం అనేది ఉంటది. ఏదో ఒక దోషంతో కూడియే ఉంటాయి. కాబట్టి స్వభావాన్ని అనుసరించి ఏ పని చెయ్యాలో ఆ పని చేసుకుంటూ పో. దాన్ని బట్టి అవగాహన పెరుగుతది. ఆ అవగాహన వల్ల పనిని జ్ఞానంగా మార్చగలుగుతాం. ఇంకోసారి అదే తప్పు రిపీట్ చెయ్యం. రిపీట్ చేయకుండా ఉండాలంటే మొదటిసారి అది చేసి తీరాలి. నా స్వభావము దుర్మార్గమే అయితే నేను దుర్మార్గం చేస్తా. ఆ దుర్మార్గం కంటిన్యూ చెయ్యొద్దు. ఒక్కసారి చేసిన దాని యొక్క ఫలితాన్ని గమనించి, ఓయమ్మో! ఇంత తప్పు ఇంత పెయినొస్తుందా? వద్దు. ఇంకోసారి మనం ఈ పని చేయొద్దు. చూడండి ఏంటిది అప్పులు చేస్తుంటారు. ఒకసారి అప్పు చేస్తారు. దాన్ని తీర్చడానికి నానా ఇబ్బందులు పడతారు. బాగా ఇబ్బంది పడతారు. ఎవరో ఫ్రెండ్ అడిగారని డబ్బులిచ్చేస్తారు. వాడివ్వడు. అడుగుతారు, అడుగుతారు. ఇంకవి వదిలి వదిలియాల్సిందే. రుణమాఫీ చేసియాల్సిందే. ఇలాంటి సిట్యుయేషన్ ఒకసారి ఫేస్ చేశాం. మళ్ళీ అదే పరిస్థితొస్తే, ఈ సిట్యుయేషన్‌లో నేనేదైతే ఫేస్ చేశానో, అది గుర్తుపెట్టుకొని, గతంలో జరిగింది చాలు. ఇంకోసారి ఇలా గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. నా జాగ్రత్తలో నేనుండాలి. ఇప్పుడు సహాయం అడిగారు. ఎంత నష్టపోయినా అంటే, ఒకంత నష్టం నాకు జరిగితే, నాకు నా జీవితం పెద్దగా ఇబ్బంది పడదు. అంత పెద్ద అంటే తలకిందులైపోదు. ఓడ బండి, బండి ఓడ అయ్యేంత పరిస్థితి రాదు అనుకున్నప్పుడు కొద్దో గొప్ప సాయం చేయొచ్చు. చేయకూడదని కాదు. సాయం చెయ్యొద్దని కాదిక్కడ. కానీ నా పరిధి మించి అది ఉండి, వాడు ఇస్తాడో ఇవ్వడో అనే డౌట్ ఉన్నప్పుడు, గతంలో ఆల్రెడీ మనం ఆ దెబ్బ తిన్నప్పుడు జాగ్రత్త పడాలా వద్దా? గత అనుభవాన్ని జ్ఞానంగా మార్చి, దాని అనుగుణంగా ఇక్కడ నిర్ణయం తీసుకోవాలా వద్దా? అది చెప్తున్నారు. అందుకే స్వభావాన్ని విడిచిపెట్టకు. ఎందుకంటే లెర్నింగ్ కోల్పోతాము. ఎన్ని జన్మలైనా సరే మళ్ళీ ఆ లెర్నింగ్ కోసం రావాల్సింది. అది ఫుల్‌ఫిల్ అవ్వనంత వరకు, పూర్తవ్వనంత వరకు మన ఏమంటాము, మన మ్యాగ్నెట్ అటే లాగుతుంటది. అటే లాగుతుంటది. అందుకని ఆ జాగ్రత్త అవసరం. ఓకే. ఇది చెప్పాక అంతఃకరణాన్ని ఎలా జయించాలి మన అంతరంగంలో? ఇప్పుడు స్వభావాన్ని అనుసరించాము. మన పని మనం చేస్తున్నాము. మరి ఆ దానికి తగ్గట్టుగానే ప్రతి కర్మని మనం ఈరోజు చేస్తున్న ప్రతి పనిని ఆ మొమెంట్‌లోనే జ్ఞానంగా మార్చడం అనేది మన అంతరంగంలో కూడా నిక్షిప్తం చెయ్యాలా వద్దా? మన లోపలికి దాన్ని తీసుకోవాలా వద్దా? సో, అంతరంగంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే ఈ న్యూ నాలెడ్జ్ అనేది మనం లోపలికి తీసుకోగలుగుతాం. అది చెప్తారు. ఇక్కడ ఒక 7 శ్లోకాలు. సారీ 8 శ్లోకాల్లో చెప్తారు. ఈ 8 శ్లోకాలు డిస్కస్ చేసుకొని ఈరోజు మనం ఆపుకుందాం. ఓకే. చూద్దాం. ఓ అర్జున 49. ఓ అర్జున ప్రాపంచిక విషయములన్నింటి యందును ఆసక్తి లేనివాడు, స్పృహరహితుడును, అంతఃకరణమును జయించిన వాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. ఇక్కడ ఎందుకు స్వభావాన్ని అనుసరించాలంటే, నేను ఆత్మ పదార్థాన్ని, నేను శరీరాన్ని అని నేను అనుకుంటున్నా. కానీ నేను ఆత్మ పదార్థాన్ని. ఇక్కడేమన్నారు? సాంఖ్యయోగము ద్వారా. సాంఖ్యయోగంలో ఏం చెప్పబడింది? సాంఖ్యం అంటే ఏంటి? ఆత్మతత్వం. నేను ఆత్మ పదార్థాన్ని అనే అవగాహన నాకు ప్రతి క్షణం ఉంటే, నేను ఖచ్చితంగా నా స్వభావాన్ని అనుసరిస్తా. అంతేకాదు నా అంతరంగంలో ఉన్న ప్రతి దాన్ని మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా సరిజేస్తా. ఏంటి? ప్రాపంచిక విషయాలన్నిటి మీద ఆసక్తిని ఈజీగా దాటగలుగుతాను. ఆసక్తిని దాటగలుగుతాను. స్పృహరహితుడు అంటే ఆహ్, నా ప్రవర్తన పట్ల లేదంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే అంతరంగంలో జీరో. పని చేసి పని చేసుకుంటూ పోతాం.
అంతఃకరణమును జయించినవాడు. అంతరంగాన్ని కూడా జయించగలుగుతాం. దేనివల్ల? సాంఖ్యయోగము ద్వారా. నేను ఆత్మ పదార్థాన్ని అనే ఎరుక ఉంటే ఇది మనం ఈజీగా చేయగలుగుతాము. మనల్ని మనం మార్చుకుంటాము. ఆసక్తిని, భౌతిక ప్రపంచం మీద ఆసక్తిని తీసి నా ఎదుగుదల మీద, నా ఆత్మ యొక్క ఎదుగుదల మీద ఆసక్తిని పెడతా. ఆసక్తి అక్కడ ఆసక్తి ఉండాలి. దేనిలో ఉండాలి? నన్ను నేను ఉద్ధరించుకోవడంలో ఉండాలి. దివ్యత్వం కోసం ఉండాలి. ఆధ్యాత్మికత మీద ఉండాలి. భౌతికం మీద ఉండకూడదు. అక్కడ ఉండకూడదు, అక్కడ పెట్టాం. ఇక్కడ ఉండాలి, ఇక్కడ పెట్టలే. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ ఎడతాం. ఓకే. స్పృహరహితుడు, అంతఃకరణం జయించిన వాడు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమ శ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. అంటే వాడు సహజంగానే నిష్కామ కర్మను ఆచరిస్తాడయ్యా. పని చేసుకుంటూ పోతాడే గాని ఫలితం మీద దృష్టి పెట్టడు. అది సిద్ధిగా మారిపోతుంది. సిద్ధింపజేసుకుంటాడు. అలవాటు అయిపోతుంది. నేను ఆత్మ పదార్థాన్ని అని అనుకోవడం వేరు, ఆత్మగా జీవించడం వేరు. ఎప్పుడైతే ఆత్మగా జీవించడం మొదలు పెడతానో అప్పుడు మెల్లగా ఆసక్తిని తీయగలుగుతా భౌతిక విషయాల మీద. స్పృహని, అంటే నా స్పృహ, నా దృష్టి, నా అవేర్నెస్ భౌతికం మీద కాదు, నా గుణం మీద, నా కర్మ మీద, నా ప్రవర్తన మీద, నేను మార్చుకుంటున్నానా లేదా. నిన్నటి సంఘటన ఈ రోజు నాకు అవేర్నెస్ తీసుకొచ్చిందా లేదా, ఆ అవేర్నెస్ తో నన్ను నేను మార్చుకున్నానా లేదా అని అదే ఎరుక పెంచుకొని అంతఃకరణమును జయిస్తా. నా అంతరంగంలో ఉన్న మెల్లమెల్లగా ఉన్న దుర్గుణాన్ని సద్గుణంగా మారుస్తూ ఉంటాను. ఇలా మార్చడం వల్ల సహజంగానే న్యాచురల్ గా నైష్కర్మ్య సిద్ధి, నిష్కామ కర్మే చేస్తా. చెప్తూ, ఓ కౌంతేయ, జ్ఞానయోగం యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధానము. జ్ఞానయోగం యొక్క పరానిష్ట, జ్ఞానయోగాన్ని ఆచరణలో పెట్టినవాడు, అంటే నేను ఆత్మ పదార్థాన్ని అనే అవేర్నెస్ లో నిరంతరం ఉన్నవాడు దేన్ని పొందుతాడు అంటే నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు. నిష్కామ కర్మనే ఆచరిస్తాడు. సహజంగానే వాడు పనినే చేస్తాడు. వాడి దృష్టి అంతా పని మీదే ఉంటది. తన మీద ఉంటది, తన దుర్గుణాల మీద ఉంటది, తన కర్మ మీద ఉంటది, దాన్ని మార్చడం మీద ఉంటది, దాన్ని జ్ఞానంగా మార్చడం మీద ఉంటది. నైష్కర్మ్య సిద్ధిని పొందు విధానము. అయితే ఈ జ్ఞానం మీదే నిరంతరం ఉండాలి, ఇలానే ఉండాలి అంటే ఏం చెయ్యాలి, దాన్ని ఎలా పొందాలి? పొందు విధానము. తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు రీతిని, అంటే బ్రహ్మప్రాప్తి, ఈ బ్రహ్మాండాల్లో ఉన్న జ్ఞానాన్ని అవపోసన పట్టడానికి, అవగాహన చేసుకోవడానికి కావలసిన ప్రాసెస్ రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము. షార్ట్కట్లు, విపులంగా అనలా, సంగ్రహంగా, షార్ట్కట్లు, బ్రీఫ్గా చెప్తాను విను అన్నారు అని 3 శ్లోకాలు ఇక్కడ 51, 52, 53 కలిపిచ్చారు. ఇక్కడ ఉన్నదండి లిస్ట్. విశుద్ధమైన బుద్ధి గలవాడు, విశుద్ధమైన బుద్ధి గలవాడై, అంటే మనలో బుద్ధి విశుద్ధంగా ఉండాలి. అంటే ఏంటి? బుద్ధిలోన శుద్ధముగా ఉన్నది. శుద్ధంగా ఉండడం అంటే హింస లేకుండా ఉండడం. మన బుద్ధి ఎప్పుడు కూడా మనల్ని అహింస వైపే మళ్లించాలే తప్ప హింస వైపు మళ్లించకూడదు. మన బుద్ధిని అంతగా పదును పెట్టుండాలి. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికైన సాత్వికమైన ఆహారమును మితంగా భుజించువాడు. తేలికైన సాత్వికమైన ఆహారము మితంగా, ఎంత కావాలో అంత. తేలికైన ఫుడ్డు, సాత్వికమైన ఫుడ్డు ఎంత అవసరమో అంత తీసుకునేవాడై శబ్దాది విషయములను త్యజించి, శబ్దాది విషయములు అంటే విషయాలు, ఇంద్రియాలు ఇవి ఉన్నాయి, విషయాలు, ప్రపంచం పట్ల నా చుట్టూ ఉండే పరిస్థితులు యొక్క ప్రభావము నా మీద ఉండకంట నేను జాగ్రత్త పడడం. పరిస్థితులు ఎప్పుడు మాయమవవు. పరిస్థితి పట్ల నా అట్రాక్షన్ అనేది సరి చేసుకోగలగాలి. విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు. పరిశుభ్రమైన ప్రదేశము, ఏకాంతంగా నివసించువాడు.
ప్రదేశము పరిశుభ్రంగా ఉండాలి. అంటే ఏంటి? మన చుట్టూ ఉండే పరిసరాల్ని, మనం జీవించే పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుంటూ, ఇక్కడ ఏకాకి అనలేదు. ఏకాంతం అన్నారు. మన చుట్టూ అన్ని బంధాలు ఉంటాయి. అన్ని బంధనాలు ఉంటాయి. ఏవి పోవు. నా చుట్టూ ఉండే ప్రపంచం నేను కళ్ళు మూసుకున్నానని మాయమైపోదు. అది అలానే ఉంటది. అయితే నేను ఏకాంతంగా ఉండాలి. అంటే నా లెర్నింగ్ మీద నా దృష్టి ఉండాలి. 100 మందిలో ఉన్నా కూడా 100 మంది 100 రకాలుగా ఉంటారు. 100 రకాలుగా నన్ను ప్రభావితం చేస్తూ ఉంటారు. వాడు కష్టం చెప్తాడు, వాడు బాధ చెప్తాడు, వాడు కోపం అవుతాడు, వాడు అరుస్తాడు, వాడు తిడతాడు, వాడు ప్లానింగ్ చేస్తాడు, వాడు మోసం చేయాలని చూస్తాడు. ఇయన్నీ నాకు అర్థమవుతాయి. అయినా కూడా నా అంతరంగం మీద నా దృష్టి ఉండాలి. ఎదుటివాడి ప్రభావం నా మీద ఉండకుండా నేనే జాగ్రత్త పడాలి. ఏకాంతంగా నివసించువాడు. జీవించడం వదిలేయమనలేదు. జీవించాలి, ఏకాంతంగా జీవించాలి. పరిశుభ్రమైన ప్రదేశం. నా చుట్టూ ఉన్న పరిసరాల్ని శుద్ధంగా, శుద్ధంగా అంటే ఇక్కడ క్లీనింగ్ అని ఒక కోణం వస్తది. ఇంకొక కోణంలో జూస్తే, నా చుట్టూ ఉండే అలజడులన్నింటినీ అర్థం చేసుకుంటూ, దాన్ని సాధ్యమైనంత వరకు సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయోగము కలిగి, ధారణాశక్తి, సాత్విక ధృతి చెప్పారు కదా ముందు శ్లోకాల్లోన. సాత్విక ధారణాశక్తి, సాత్విక ధృతి అంటే ఏంటండి? కేవలం జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రమే ధ్యాన యోగము ద్వారా జ్ఞానం కోసం పరితపించడం. ధారణాశక్తి, ధృతి, సాత్విక ధృతి అని చెప్పారు కదా, దానికోసం అంతఃకరణ ఇంద్రియముల సంయమము, అంతఃకరణాన్ని ఇంద్రియాల్ని రెండిటిని బ్యాలెన్స్ లో ఉంచడానికి సాత్విక ధృతి, సాత్విక ధారణాశక్తిని ధరించాలి. అంటే సాత్వికంగా జ్ఞానం, ఇప్పుడు నాకున్న ఇంద్రియాలు, నాకున్న అంతఃకరణము, నాకున్న పరిస్థితులు ఇవన్నీ నేర్చుకోవడానికే అనే అవగాహనతో ప్రతి పరిస్థితిని, ప్రతి ఇంద్రియాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి గుణాన్ని, ప్రతి భావనని, అంతరంగం అంతఃకరణం అంటే మన భావనలు, ఎమోషన్స్, ప్రతి ఎమోషన్ని కూడా లెర్నింగ్ వైపు తిప్పగలగడం, నేర్చుకోవడానికే ఇవన్నీ ఉన్నాయి. అలా లెర్నింగ్ వైపు తిప్పినప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. సంయమనం కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, మనసుని, వాక్కుని, కాయాన్ని కంట్రోల్లో ఉంచుకున్నవాడు. రాగద్వేషములను సర్వదా త్యజించి, రాగము ద్వేషము ఈ రెండింటిని విడిచిపెట్టి, ఇష్టము అయిష్టము దృఢమైన వైరాగ్యమును సంపూర్ణంగా ఆశ్రయించిన వాడు. రాగము ద్వేషము ఎప్పుడు వదులుతుంది? కోరిక ఫుల్ఫిల్ అయితే. ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో రాగము ద్వేషము రెండు ఉండవు. మళ్ళీ అదే వచ్చిందనుకోండి, చెక్ చేసుకుంటాం. ఇదే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొన్న అయిపోయింది, మళ్ళీ ఎందుకు అనిపించింది అంటే దీన్ని నేను అనుభవంగా మార్చలేదు, నేను దీన్ని జ్ఞానంగా నిక్షిప్తం చేయలేదు. సరే, అప్పుడే పాత అనుభవాన్ని మళ్ళీ ఆస్వాదిస్తూ దాన్ని అనుభవంగా మార్చచ్చు. ఇలాగా వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే పూర్తయితే వస్తుంది. పూర్తయిందనే అవగాహన మనకు ఉండాలి, దాన్ని పూర్తి చెయ్యాలి. అప్పుడు వైరాగ్యం. సంపూర్ణంగా ఆశ్రయించిన వాడు అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టుట. అహంకారాన్ని, బలాన్ని, నేను శక్తివంతుణ్ణి, దర్పము అంటే దర్పము అంటే ఒక మొండితనము, లేదంటే అలాంటిది. కామక్రోధాలు, కామము, క్రోధము, లోభము, అరిషడ్ వర్గాలు. పరిగ్రహమును వదిలిపెట్టి, వీటన్నిటిని విడిచిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడై ఉండువాడు. అంటే నేను ధ్యానంలో కూర్చున్న గంటే నేను ధ్యానం చేస్తాను, కానీ 24/7 ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, సెకండ్లో మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్, నానో సెకండ్ కూడా యోగత్వంలో ఉండడం. ధ్యానంలో నేను ఎంత ప్రశాంతతలో, ఎంత జీరో స్టేజ్లో ఉంటానో, సమాధిలో నేను అనుభవించిన ఆ జీరో స్టేజ్ని
దైనందిక జీవితంలో సమాధి స్థితిగా మార్చి అలా ఉండగలగడం నిరంతర ధ్యాన స్థితి, నిరంతర ధ్యాన యోగ పరాయణుడై ఉండవలను. యోగత్వాన్ని సంతరించుకోవడానికి ఆ ధ్యాన స్థితినే ఆచరణలో పెట్టడం. మమతా రహితుడు, శాంతియుతుడు అయిన పురుషుడు. మమత ఏదైనా మనల్ని ఎమోషన్స్కి గురి చేసేది మమత. అంటే విపరీతమైన ఇష్టము, అభిమానము. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అభిమానం, అది మమత. శాంతి, మమత రహితుడు. అటువంటి మమత ఉండకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలో అందరూ ఒకటే. ఒకటి మీద విపరీతమైన ప్రేమ ఎందుకు, ఒకటి మీద విపరీతమైన ద్వేషం ఎందుకు? అవసరం లేదు కదా. సమానత్వం, సమానత్వంలోకి ఏకత్వంలోకి వెళ్తాలంటే మమతని విడిచిపెట్టాలి. శాంతియుతుడు, శాంతంగా అంటే అంతఃకరణంలో శాంతి అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మనందు. సత్, చిత్, ఆనందం, సత్యం వల్ల పొందే ఆనందం, ఆ పరబ్రహ్మ అంటే పరమానందాన్ని, ఆ పరమాత్మని అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. భావాల్లో భిన్నత్వం లేదు, అభిన్నత్వం, వేర్పాటు భావం లేదు. కాబట్టి అంతా ఒకటే అనే అవగాహన స్టాండర్డ్ అయిపోద్ది, ఫిక్స్ అయిపోద్ది, స్ట్రాంగ్ అయిపోద్ది, దృఢమైపోద్ది. అలానే స్థితంగా ఉంటాడు. ఓకే, చెప్తూ సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికిని శోకింపడు, దేనిని కాంక్షింపడు. ఎందుకు అలా ఉండాలయ్యా అంటే ఎలాంటి పరిస్థితిలోనూ కూడా వాడు శోకించడు, అంటే వేదనలోకి వెళ్ళిపోడు. అలాగని కాంక్ష ఉండదు, కోరిక ఉండదు. ఎందుకు? సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మే కదా, వీడు వాడు వాడు వీడు వీళ్ళందరూ పరమాత్మ స్వభావమే కదా, వీళ్ళందరూ దైవాలే కదా అనే అవగాహన ఉన్నవాడికి వేర్పాటు భావం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరినైనా ఎలా ద్వేషిస్తాడు, ఎవరినైనా ఏదైనా ఎలా కోరుకుంటాడు? శోకించడు. ప్రసన్న మనస్కుడైన యోగి, మనస్సులో ప్రశాంతత వచ్చేసింది, ప్రసన్నత వచ్చేసింది, తృప్తి, సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, ఆ యోగత్వంలో ఉన్నాడు. దేనికి శోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణుల యందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. సమస్త ప్రాణుల యందును సమభావమును కలిగిన అట్టి యోగి నా పరాభక్తిని, అంటే భగవంతుడు తప్ప ఈ సృష్టిలో అన్యమంటూ ఏమీ లేదు, సృష్టిలో ఉన్నదంతా భగవంతుడే అని ఆ పరమ భావము, పరమైన విశ్వాసము కలుగుతుంది. అంత విశ్వాసం అంత స్ట్రాంగ్ అయిపోతుంది. పరాభక్తిని పొందును, అంత అనంతమైన విశ్వాసం ఏర్పడుతుంది దైవం పట్ల. 55 బ్రహ్మభూతుడైన యోగి ఆ పరాభక్తి ద్వారా ఎప్పుడైతే ఈ బ్రహ్మతత్వాన్ని, ఈ బ్రహ్మాండం అంతా కూడా భగవంతుడే నిండి ఉన్నాడు, నిండి నిమిరీకృతమై ఉన్నాడు, ఆయన తప్ప ఈ సృష్టిలో ఇంకేమీ లేదు అనే అవగాహన, బ్రహ్మభూతుడైన యోగి, ఆ బ్రహ్మాండంలో ఉన్నదంతా, బ్రహ్మాండంలో ఆ భూతాలు, ప్రాణులు అన్నీ కూడా భగవంతుడే అనే అవగాహనలో ఉన్న యోగి ఆ పరాభక్తి ద్వారా భగవంతుడి పట్ల విపరీతమైన పరమైన విశ్వాసం వల్ల నేనెవరినో, భగవంతుడంటే ఏంటో, ఎటువంటి వాడినో, ఎంతటి వాడినో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనుము. అప్పుడు అర్థమవుతుంది పరమాత్మ అంటే ఏంటో, ఆయన తత్వం అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ఆ స్థితికి వచ్చాక అర్థమవుతుంది. అప్పుడు తెలుసుకుంటాడు నేను ఎంతటి వాడినో, నేనెవరినో. అంతవరకు నేను ఎంత చెప్పినా కూడా ఒక అంచనా మాత్రమే. అప్పుడు ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, అర్థమవుతుంది, కరెక్ట్గా పిక్చర్ అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటి వరకు విన్నది, అర్థం చేసుకున్నది, ఆచరించింది, జ్ఞానంగా మార్చుకుంది, ఇవన్నీ అప్పుడు అర్థమవుతాయి, ఇంకా పూర్తిగా అర్థమవుతాయి. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే, ఎప్పుడైతే ఆ విశ్వాసంతో, భక్తి, విశ్వాసం, నమ్మకం,
అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే ఆ విశ్వాసంతో పరమాత్మ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ఇక్కడ యథాతథముగా ఉన్నది ఉన్నట్టుగా అవగాహన చేసుకున్నవాడు వెంటనే అతడు నాలో లీనమగును. ఎప్పుడైతే ఆ అవేర్నెస్ వచ్చేస్తుందో, ఎప్పుడైతే ఆ అవగాహన వచ్చేస్తుందో, ఆ తత్వం అర్థమవుతుందో జీవాత్మ ఆత్మలో లయమైపోతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆత్మ నుంచి వచ్చాం. ఆత్మ ఎందుకు పంపించింది మనల్ని? లెర్నింగ్ కోసం. ఏ లెర్నింగ్ కోసం? బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడం. మరి ఆ జ్ఞానం అర్థమైంది కదా, తెలిసిపోయింది కదా, యథాతథంగా అర్థమైంది కదా, ఇంకేం పని ఉంది? అంటే పని ఫుల్ఫిల్ అయ్యింది. జీవాత్మ ఆత్మలో లయమై వెంటనే నాలో లీనమగ్నం అంటే ఈ ఆత్మ కూడా పరమాత్మ నుంచి వచ్చిందే కదా. ఆత్మ నేను వేరు కాదు, ఆత్మ నా స్వరూపమే అంతకుముందు చెప్పారు కదా. సో ఆత్మలో లయమైపోతాం. ఓకే, ఆత్మ తను నేర్చుకోవాల్సింది నేర్చుకుంది ఈ జీవాత్మల ద్వారా. సో ఏమంటాము, ఏ లెర్నింగ్ కోసం అయితే వచ్చిందో ఆ లెర్నింగ్ ఫుల్ఫిల్ అయ్యి ఆత్మ సంపూర్ణమైపోతుంది. దానికి కావాల్సిన జ్ఞానం దానికి అందింది. ఓకే, నెక్స్ట్ సమస్త కర్మల యందును 56 సమస్త కర్మల యందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మ ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమ పదమును పొందును. అంటే ఇక్కడ నాలో లీనమగును అంటే ఇంకా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. జీవాత్మ కదా, పదే 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 జన్మలు తీసుకుంటది. కర్తవ్య కర్మలన్నీ బాకీ ఉన్నాయి కాబట్టి, లెర్నింగ్ పెండింగ్ ఉంది కాబట్టి, ఇప్పుడు లెర్నింగ్ కంప్లీట్ అయ్యింది, ఫుల్ఫిల్ అయ్యింది, అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి, ఆత్మలో లయమైపోయి. ఇది ఎలా సాధ్యమైంది? ఒక కర్మయోగికి సాధ్యమవుతుంది. ఎలా? సమస్త కర్మలను నా కర్మల యందును కర్తృత్వ భావమును వీడి, పని చేసుకుంటూ పోవడమే గాని నేను చేశాను నా వల్ల జరిగింది అనేది ఆ భావాన్ని విడిచిపెట్టడం వల్ల ఆయా కర్మ ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి ఏ పని చేస్తే ఏ భోగం వస్తుంది అనే దృష్టి లేకుండా ఆయా కర్మఫల రూపమైన సమస్త భోగములను, అంటే ఇప్పుడు మనం ఒక పని చేసాము, దానివల్ల మనకు ఫలితం వస్తుంది, భోగం వస్తుంది. ఆ భోగం వచ్చింది కదా అని మళ్ళీ ఆ ఎంజాయ్మెంట్ వెళ్ళకుండా, బాబు నా లెర్నింగ్ ఇంకా పెండింగ్ ఉంది, నాకు ఇప్పుడు ఎంజాయ్మెంట్ కాదు, నాకు లెర్నింగే కావాలి. ఒక అధ్యాయంలో చెప్తారు చూసారా, కొంతమంది ఏంటిది పుణ్యఫలాన్ని అనుభవించడానికి స్వర్గాది లోకాల్లోకి వెళ్ళి ఆ పుణ్యఫలాన్ని పూర్తిగా ఎంతవరకు ఉంటే అంతవరకు అనుభవించి పుణ్యం క్షీణించిన తర్వాత ఏంటిది ధనవంతులు ధనవంతులు ఇంకా యోగులు ధనవంతులు ఇంట్లో జన్మ తీసుకుని సాధనని కంటిన్యూ చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ పుణ్యఫలాన్ని అనుభవించడానికి స్వర్గాది లోకాల్లోకి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ జన్మ తీసుకొని రా, ఇంత టైం గ్యాప్ నాకొద్దు, నాకు వెంటనే జన్మ కావాలి, నేను ఈ లెర్నింగ్ ని వెంటనే కంటిన్యూ చెయ్యాలి అనుకునే వాళ్ళు వెంటనే జన్మ తీసుకుంటారు. ఏంటిది ఏమంటాము, దివ్యత్వం ఉన్న వాళ్ళ ఇంట్లో, యోగుల ఇంట్లో జన్మ తీసుకుంటారు, పుట్టిన దగ్గర నుంచి లెర్నింగ్ కంటిన్యూ చేస్తారు అని చెప్తారు. కానీ ఇటువంటి వాళ్ళు లభించడం సృష్టిలో చాలా అరుదు అని కూడా చెప్తారు కదా. ఎప్పుడంటే అర్జునుడు అడుగుతాడు, యోగ భ్రష్టుడు చిన్నాభిన్నములైన మేఘముల వలె చెదిరిపోతాడా, అటు ఇటు అయిపోతాడా, మరి వాడి ఇప్పటి వరకు వాడు చేసిన లెర్నింగ్ అంతా కూడా వేస్ట్ అయిపోతాడా అని అడిగినప్పుడు కృష్ణుడు ఇచ్చిన సమాధానం అది. ఇక్కడ అదే కదా చెప్తున్నారు, ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను నేను ఎప్పుడైతే లెర్నింగ్ గా మారుస్తూ ఉంటానో మంచి పని చేస్తాను, తెలిసి నేను ఒకసారి తప్పుడు పని చేస్తాను, కానీ రెండోసారి అది ఆ తప్పు చేయకుండా నన్ను నేను సంరక్షించుకుంటాను కదా, నన్ను నేను ఆపుకుంటాను కదా, ఆ సారూప్యతలను దాన్ని కూడా డిజాల్వ్ చేస్తాను కదా. సో మంచి పని చేస్తుంటా, మంచి పని చేసినప్పుడు బాధనిచ్చే పని కాకుండా సంతోషాన్ని ఇచ్చే పని నేను చేసినప్పుడు నాకు భోగం వస్తుంది. ఎందుకంటే కర్మ ఫలితము దాని మటుకైతే క్రియేట్ అయిపోతుంది.
అయితే ఫలం కాదు, నాకు జ్ఞానం కావాలని చెప్పి వెంటనే మళ్ళీ జ్ఞానం వైపు వస్తారు. త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి పని చేస్తూ, ఫలితాన్ని విడిచిపెడుతూ, పనిని జ్ఞానంగా మారుస్తూ, ఈ విధంగా అకర్మలో కర్మని చేసే కర్మయోగి, నన్నే ఆశ్రయించిన కర్మయోగి, భగవంతుడి మీద విశ్వాసంతో పని మీద మాత్రమే, స్వభావం మీద మాత్రమే దృష్టి పెట్టి అలా వెళ్తున్నవాడు కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచు ఎప్పుడు పని విడిచిపెట్టడు, పని చేస్తూనే ఉంటాడు. నా అనుగ్రహముచే, భగవంతుడి యొక్క సాంగత్యం ఉన్న కారణంగా, ఆయన గైడెన్స్ ఉన్న కారణంగా, ఆయన మార్గదర్శకత్వంలో ఆయన ఇచ్చే ప్రతి సందేశాన్ని క్యాచ్ చేస్తున్న కారణంగా సనాతనమైన, శాశ్వతమైన పరమ పదమును పొందును. ఆ పరమానందాన్నే అనుభూతి చెందుతూ ఉంటాడు. దానిలోనే నిరంతరం ఉంటాడు. ఏ ఆనందం కోసం, ఏ పరమానందం కోసమైతే మనం ఇన్ని చేస్తున్నామో, వాడది ఏ మొమెంట్‌కి ఆ మొమెంట్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉంటాడు అని అంతఃకరణాన్ని, నన్ను నేను ఎలా జయించొచ్చు, నా స్వభావాన్ని అనుసరిస్తూ నన్ను నేను ఎలా జయించొచ్చు, ఇది ఎలా సాధ్యము అనేది ఈ 56వ శ్లోకం వరకు, 49 నుంచి 56 వరకు చెప్తారు. అక్కడి నుంచి అర్జునుడికి డైరెక్ట్ సందేశం ఇస్తారన్నమాట. 57 నుంచి మేబీ ఒక 10 శ్లోకాల వరకు అర్జునుడికి డైరెక్ట్ సందేశం ఉంటది. అర్జునా, నువ్వు ఇలా ఉండు, నేను ఇలా చెప్పా, ఇది నీకు అర్థమైందా, అలా ఉందా, ఇలా ఉందని డైరెక్ట్ గా అర్జునుడితో మాట్లాడతారు. ఈరోజు మనం ఇక్కడతో ఆపుకుందాం. సో ప్రయాణం ఎక్కడి వరకు అయ్యా అంటే జీవాత్మ ఆత్మలో లయమయ్యేంత వరకు ప్రస్తుతానికి అది ఎలా అనేది మోక్ష సన్యాస యోగం. బిట్ బై బిట్, వర్డ్ బై వర్డ్ నిజంగా ఆచరించాలే గాని వినడం కాదు, చదవడం కాదు, చెప్పడం కూడా కాదు. వినడం కాదు, చదవడం కాదు, చెప్పడం కూడా కాదు. ఆచరిస్తే సాధ్యం. మోక్షాన్ని తెచ్చుకోవడం, సంపాదించడం సాధ్యం. మోక్షం అంటే జన్మ పరంపర నుంచి విడుదల. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.